కర్నూలులో రాజకీయ ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేవైఎం నేతలు ముట్టడించడం కలకలం రేపింది. ఏఐ సమిట్ అడ్డుకున్నారనే ఆరోపణలతో బీజేపీ యువ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన షర్మిల, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏ సదస్సును అడ్డుకోవడం దేశానికి నష్టం కలిగించే చర్య అంటూ తీవ్ర నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఆందోళనకారులు గుడ్లు, టమాటోలతో కార్యాలయంపై దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కర్రలతో ఫ్లెక్సీలు పగలగొట్టడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. చివరకు భారీగా పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నూలులో రాజకీయ ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేవైఎం నేతలు ముట్టడించడం కలకలం రేపింది. ఏఐ సమిట్ ను అడ్డుకున్నారనే ఆరోపణలతో బీజేపీ యువ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు ఏర్పాట్లు చేసిన షర్మిల, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. ఏఐ సదస్సును అడ్డుకోవడం దేశానికి నష్టం కలిగించే చర్య అంటూ తీవ్ర నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఆందోళనకారులు గుడ్లు, టమాటాలతో కార్యాలయంపై దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కర్రలతో ఫ్లెక్సీలు పగలగొట్టడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. చివరకు భారీగా పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, మరి పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు అయితే ముట్టడించారు. నిన్నటి రోజు ఏఏ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతలు కొంతమంది అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ రాష్ట్రానికి, దేశానికి వస్తున్న పెట్టుబడులు అడ్డుకుంటున్నారనే ఒక ఉక్రోషంతో బీజేవైఎం ఈ రోజు ఆందోళన చేపట్టింది. కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ఉన్న రాహుల్, అదేవిధంగా షర్మిల ఫ్లెక్సీలను కూడా చించేశారు. అదేవిధంగా టమాటోలు, కోడిగుడ్లు కార్యాలయంపై విసిరి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కొంతసేపు బీజేవైఎం కార్యకర్తలు హల్చల్ సృష్టించి కొంత భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. బట్ పోలీసులు రంగప్రవేశం చేసినా కూడా ఆందోళనకారులు అలాగే ఏదైతే ముట్టడించి నిరసన నినాదాలు చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా కాంగ్రెస్ దేశ అభివృద్ధికి అడ్డుపడుతుంది, దేశ అభివృద్ధిని కుంటుపడేలా చేస్తా ఉంది. సో పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి జరుగుతూ ఉంది అనే కోణంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తుంటే వీళ్ళంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితిని సునీల్ రెడ్డి ఆరోపించారు. మరి ఈ కారణంగానే ఇక్కడ నిరసన తెలియజేస్తూ అంటే తమ ఏదైతే ముట్టడిని చేసినట్టు వాళ్ళు చెప్పారు. బట్ ఫ్లెక్సీలు చించేయడం పట్ల లేదా టమాటోలు, పొడుగులతో దాడి చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు అయితే కొంత ఆగ్రహము, అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం దౌర్జన్యానికి, దారుణానికి పరాకాష్ఠని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఎట్టకాలకు పోలీసులు రంగప్రవేశం చేసడంతో ఆందోళనకారులు కొంత శాంతింపజేశారు. సో తర్వాత పోలీసులు ఏదైతే కార్యాలయంలోకి చొరబడకోకుండా కొంత అడ్డుకున్న పరిస్థితి. మరి ఓవరాల్ గా
కాంగ్రెస్ పట్ల లేదా ఈ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఈ బీజేవైఎం నేతలైతే తమ నిరసనను వ్యక్తం చేసి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ ఫర్ ద అప్డేట్.